ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పన్ను దక్కాయి. అది ఈ రెండు కీలక అంశాలు సార్. ఒకటి ఏంటంటే అక్కడ ఆయన మార్కు, అక్కడ ఆయన చేస్తున్న స్కామ్లో బయట పడకూడదు అనేది. ఈయన చెప్తున్న లెక్క దాదాపు ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఖర్చు ఎందుకు పెంచుతున్నారు అనేది ఈయన వేసిన ప్రశ్న. ఎలా చూడాలి అంటే ఒకటే, జగను అమరావతికి అనుకూలమా వ్యతిరేకం అంటే వ్యతిరేకమే అన్నటువంటిది. అంటే చట్టబద్ధతకి మేము అనుకూలం, కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే అన్నటువంటి రెండో వెర్షన్కి ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు రేపు సక్సెస్ అయింది అనుకోండి అమరావతి, వీళ్ళు చెప్పినట్టు రేపు 2028కి పూర్తి అయిపోతుంది. ఏం పూర్తవుతాయి? భవనాలు పూర్తవుతాయి. అసలు భవనాలు పూర్తవుతాయి రాజధాని నాకు అర్థం కాల. ఆల్రెడీ ఇదివరకే సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది, ఎనఫ్. ఆ తర్వాత ఇప్పుడు 25 అంతస్తులు కట్టుకుంటా, 50 అంతస్తులు కట్టుకుంటావు, అది పూర్తయినట్టు. అప్పుడు రాజధాని అంటే ఏంటి? సమగ్ర స్వరూపం. నువ్వు చెప్తున్నది, చంద్రబాబు చెప్తుంది. యాక్చువల్గా అయితే ఆ మూడిటితో అయిపోయినట్టు రాజధాని. ఇదివరకు విజయవాడ, గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్, అంటే ఇరిగేషన్